వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. జగన్ ఓటమిపై కేటీఆర్ కామెంట్స్ రచ్చరేపుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య బీఆర్ఎస్ మరోసారి సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ కామెంట్స్తో కూటమి నేతల నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఎదురవుతోంది. అసలు ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణలోకి టీడీపీ ఎంట్రీ వేళ బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసింది. ఏపీలోని కూటమి నేతలను టార్గెట్ చేయడం దుమారం రేపుతోంది. దాంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్ కూటమి నేతల మధ్య మాటల మంటలు రాజేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓడిపోయిన నేతలు ఒకరికి ఒకరు సానుభూతి ప్రకటిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీలో వైఎస్ జగన్ ఓటమిపై స్పందించారు. వైఎస్ జగన్ ఓడిపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. వైఎస్ జగన్ గెలుస్తాడని తమకు నివేదికలు వచ్చాయన్న కేటీఆర్ ఏం జరిగిందో తెలియదన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం 2,70,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ ఓడిపోవటం అంతుబట్టని అంశమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ ఓడిపోయినా వైసీపీకి 40% ఓట్లు వచ్చాయన్నారు. ఈ కామెంట్లు నేరుగా టీడీపీ నేతలకు తగలడంతో వారు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు, కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైల్లో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుందన్నారు. ఆ పగురుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకుంటున్నారని, జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో 5 ఏళ్లు నలిగిపోవాలని ఆశించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారన్నారు. మా అధినేత చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోండంటూ సెటైర్లు వేశారు. కేటీఆర్ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓటమిపైన కామెంట్స్ చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ఎలా ఓడిపోయాడో ఇప్పటికే అర్థం కావటం లేదన్నారు. అయితే కేటీఆర్ కామెంట్లపై ఏపీ మంత్రి సత్యకుమార్ ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియాలాగే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను కూడా ఆక్రమించేశాడని ఆరోపించారు. చివరికి చెరువులు, కొండలను కూడా కబళించేశాడన్నారు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తొచ్చేది కబ్జా, కలెక్షన్, కరప్షన్, కమిషన్లంటూ ట్వీట్ చేశారు. గతంలో మీ అవినీతిని ప్రశ్నించినందుకు ట్విట్టర్లో తనను బ్లాక్ చేశారని గుర్తు చేశారు. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండంటూ సత్యకుమార్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. మొత్తంగా మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ ఏపీలో చిచ్చు రేపుతున్నాయి. అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేరుతున్నాయి.